హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ మష్రూమ్ కర్రీ రెసిపీని చూద్దాము. ఇదైతే అన్నంలోకి బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో చేశారంటే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన మష్రూమ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలక్కాయి, అలాగే సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి, చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ 200 గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. 2 ప్యాకెట్స్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. మరొక పక్కన మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పు, గుండు పప్పు 10 వేస్తున్నాను. ఇంకా 10 బాదం పప్పు కూడా వేసుకోవాలి. వీటిని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ పేస్ట్ అంతా వేసేసుకొని జార్లో 1/2 కప్ లేదంటే 1 టీ గ్లాస్ నీళ్లు పోసేసి తొలిపేసి ఆ నీళ్లు కూడా పోసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, పచ్చిదనం తగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి. ఇవి చెప్పాను కదా, 2 ప్యాకెట్స్, 200 గ్రామ్స్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. వీటిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉంటే ఇందులో నుంచి బాగా వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా నీరు వచ్చేస్తుంది. ఈ నీరంతా పోయే వరకు ఫ్లేమ్ని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా నీరంతా కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టమాటో కూడా చక్కగా ఉడుకుంటుంది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇంకా కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. ముందైతే కొంచెం వేసుకుని కావాలంటే చివరిలో చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో సరిపడా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు పోయకూడదండి, వేడి నీళ్ళే పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసామంటే కూర చప్పబడిపోతుంది. పక్కన కొంచెం ఒక గిన్నెలో 2 కప్పుల వరకు నీళ్లు కాసేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వేడి నీళ్ళు పోసి కలుపుకోండి. నేనైతే 1.5 కప్ హాట్ వాటర్ పోసాను. ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.